3-4 years అవుతుందనుకుంటా. దాసరి అవార్డు ఫంక్షన్ పెడితే మేము ఇక్కడికి వచ్చాము. ఆ టైంలో ఒక సెలబ్రిటీ ఎవరో వస్తే ఫొటోస్ అడిగితే ఫొటోస్ ఇవ్వలేదు. లైక్ నా ఫ్రెండ్ ప్రసాద్ అతనికి ఫొటోస్ ఇవ్వలేదు. అదేమన్నారంటే ఆయన సెలబ్రిటీ ఫోటో ఇవ్వలేనందుకు ఆయనకి కోపం రాలేదు, అలాగే బాధ కూడా పడలేదు. ఎంబడే సార్ బయటకు వెళ్దాం రండి సార్ అని చెప్పి నన్ను బయటకు తీసుకెళ్లారు. లైక్ స్నాక్స్ కౌంటర్ దగ్గరికి. అక్కడ తీసుకెళ్ళి మాట చెప్పారు, విజయ్ గారు మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ స్టేజ్ మీద మనం ఉండాలి, సో ఆడియన్స్ అందరూ కూడా మనకు ఆపోజిట్ ఉండాలి, ఇది కొంచెం రివర్స్ చేయగలరా మీరు అన్నదో మాట తీసుకున్నాడు. ఆ రోజు మాట ఇచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇదే ప్రసాద్ ల్యాబ్ లో సుమారు ఒక 15-20 ఈవెంట్ల దాకా కండక్ట్ చేసాం. దాంతోపాటు మన ఫిలిం ఛాంబర్ లో కూడా చాలా మూవీస్ అనేవి మనం కండక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇక నుంచి ఎక్కువ ప్రసాద్ ల్యాబ్ లోకి వెళ్తాం, ఎందుకంటే మన ఈసీ క్రౌడ్ ని తట్టుకోవడం ఫిలిం ఛాంబర్ వల్ల అయితే అవ్వట్లేదు. కాబట్టి ప్రసాద్ ల్యాబే నిండిపోయింది, ఇంకా కొంతమంది అయితే నిల్చొని కూడా ఉన్నారు. కాబట్టి మనం సార్ వినోద్ నువ్వల్ల సార్ గారు అండ్ కిషోర్ దాస్ సార్ గారు ప్లీజ్ స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాను. నేను వినోద్ ఫిలిం అకాడమీ నుంచి స్టూడెంట్ అండి. సో మనం ఈ 5 మూవీస్ కూడా ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకున్నామంటే దానికి మేజర్ గా ఆర్టిస్టులు ఎంతో అవసరం. వాళ్ళు చేసే ఒక హార్డ్ వర్క్ అవ్వచ్చు, లేకపోతే ఆ టైమింగ్ అవ్వచ్చు, చాలా అవసరం. సో అలాంటి టైం ని ఆర్టిస్ట్ నాకు కావాల్సిన పర్ఫార్మెన్స్ ఇది టైంలో ఫాస్ట్ గా ఇవ్వడానికి మెయిన్ ఏంటంటే సో మన వినోద్ అకాడమీ. నేను చాలా ఈవెంట్ లో చెప్తూ ఉన్నాను, సూర్య సార్ వినోద్ అకాడమీ మనకి ఎంతో. సో మన ఈసీ సినిమా నుంచి ఆడిషన్స్ వినోద్ అకాడమీలో అయితే మనం లాస్ట్ టైం కండక్ట్ చేసాం. సో ఎవరికైతే అవకాశం ఇద్దాం అని అనుకున్నామో ఇమీడియట్ గా వాళ్ళు తీసుకొని సూర్య గారు చెప్పినట్టుగానే స్పాట్ లో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ ఛాన్స్ ఇచ్చాం, మధ్యలో గ్యాప్ లో మూవీ చేసాం. ఈ రోజు తీసుకొచ్చి ఇది కూడా సార్ మీ స్టూడెంట్స్ అందరూ మీరు నమ్మి మాకు మీ ఆడిషన్ ఇవ్వడానికి వీళ్ళందరినీ కూడా ఆ రోజు ప్రోగ్రామ్ అంతా కూడా సార్ నీట్ గా ప్లాన్ చేసి మనకు చాలా సపోర్ట్ చేశారు. వినోద్ ఫిల్మ్ అకాడమీ గుర్తుపెట్టుకోండి, వినోద్ ఫిల్మ్ అకాడమీ. సో ఇందులో ఉన్న స్టూడెంట్లు అయితే ఒక రోజు ఒక రేంజ్ లో వెళ్తారు. లైక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు, వాళ్ళ యాక్టింగ్ గురువు గారి పేరు చెప్తూ ఉంటారు, ఇంకా చాలా ఈవెంట్లు ఆయన గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. అలాగే ఏదో రోజు మన వినోద్ అకాడమీ నుంచి కూడా ఉన్న ఈ యాక్టర్స్ అందరూ కూడా స్టార్స్ అయిన తర్వాత ఖచ్చితంగా కూడా పేరు గుర్తుపెట్టుకుంటారు సార్. సో ఎంత ఫాస్ట్ గా ఒక 1 వీక్ లో 10 days లో 5 days లో ఇలా 5 to 10 days ఈ మధ్యలో నేను మూవీ చేసి కంప్లీట్ చేసి రిలీజ్ వచ్చాను అంటే దానికి ఈ అకాడమీ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు రెగ్యులర్ టీమ్ ఉంది. సో మీరు చూడొచ్చు జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ పడింది. సో ఇది మన రెగ్యులర్ టీము. సో ఈ టీమ్ సపోర్ట్ ఇంకో పాటు మన వినోద్ అకాడమీ లాంటి ఇంకా కొన్ని అకాడమీస్ ఉన్నాయి. సో వీళ్ళందరూ సపోర్ట్ తో ఇలా కంటిన్యూగా మనం మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో వినోద్ గారిని మాట్లాడమన్నా సార్ మార్నింగ్ నుంచి ఈ రోజు మన అందరం గట్టిగా చెప్తాం సార్ ఈ రోజు బర్త్డే. సో మన గురించి హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, తర్వాత ఫ్రెండ్స్ అందరు, ఫ్యామిలీ అందరికీ, మా కో ఆర్టిస్టులకి, మా స్టూడెంట్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలండి. ఇవాళ నా బర్త్డే చాలా స్పెషల్ డే. ఎందుకనంటే ఇదే ప్రసాద్ ల్యాబ్లో మార్నింగ్ సన్ ఆఫ్ అనే ఒక సినిమా టీజర్ లాంచ్ జరిగింది. దాని హీరో కూడా నా స్టూడెంటే. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది నా స్టూడెంట్స్. మా వినోద్ ఫిల్మ్ అకాడమీ చేసుకున్న అదృష్టం మీరందరూ మా స్టూడెంట్స్ అవ్వటం. నిజం చెప్పాలి అంటే మీరు కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి పేరు సంపాదించుకుంటున్నారు. మీ స్టూడెంట్స్ చాలా బాగా చేశారండి, మీ స్టూడెంట్స్ చాలా బాగా చేశారు, ఇంకా కావాలి మాకు అని చెప్పేసి అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే అంతమందిని మేమే ఇవ్వలేకపోతున్నాం వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. విజయ్ గారికి, అలాగే వారణాసి సూర్య గారికి, టీం అందరికీ కూడా మీరు చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అవ్వాలని, మంచిగా అంతా సవ్యంగా జరిగి మీరు అనుకున్నట్లుగా 100 మూవీస్ త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి, దానికి మా సహకారం ఎప్పటికీ ఉంటుందని, మీ సహకారం కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అన్ని
మూవీస్ 5 మూవీస్ టీమ్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా వినోద్ ఫిల్మ్ అకాడమీ ప్రిన్సిపాల్ కిషోర్ దాస్ గారు ఉన్నారు. సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ చాలా సీనియర్ యాక్టర్, మాకు చాలా సంతోషం. ఇవాళ వినోద్ బర్త్డే, మా ఫౌండర్. ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి, అంటే వచ్చే ఆదివారం ఎల్లుండి ఆదివారం ఉదయం 10 గంటలకి వినోద్ ఫిల్మ్ అకాడమీ 5వ వార్షికోత్సవం రవీంద్ర భారతి సెకండ్ ఫ్లోర్ ప్రైడ్ జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో జరుగుతుంది. మీరందరూ రావాలని నేను ఆహ్వానిస్తున్నాను. సక్సెస్కి మీరందరూ హెల్ప్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. మీరందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మన టీం ఎవరైనా మిస్ అయ్యారా? 5 మూవీస్ టీం నుంచి రండి. శివశంకర్ గారు, మురళి గారు, మురళి గారు, సో మరి ఇందాక నేను స్టార్టింగ్ వచ్చేటప్పుడు కింద ఎవరో వేరే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఆల్రెడీ ఇంకా చాలా మూవీస్ చేసి సీనియర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటి హడావిడి ఎంతమంది ఉన్నారో, మీరు వెళ్ళిపోతున్నారా లేదా వస్తున్నారా, లేదా ఏదైనా ఫైట్ చేయడానికి వచ్చారా, ఏంటి ఎంతమంది ఉన్నారో, టీం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో నేను చెప్పాను, సార్ 5 మూవీస్ ఫంక్షన్ ఉంది ఈరోజు. వారణాసి సూర్య గారు అని మనకి ఈసీ సినిమా అనేది ఒక వ్యవస్థను స్టార్ట్ చేసి దాంతో పాటు ఇప్పుడు ఈ 5 మూవీస్ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు అని చెప్పాను. ఫస్ట్ ఒకసారి కిందకి పైకి చూశారు. అంటే వాళ్ళ యాక్చువల్గా వాళ్ళ టైం వచ్చేసరికి మార్నింగ్ వెళ్ళే టైం అంటారు, ఎర్లీ మార్నింగ్ టైం, ఎర్లీ అవర్స్లో పెట్టుకున్నారు. వాళ్ళు 2 అవర్స్ అయింది, 3 అవర్స్ లేట్ అయింది. సో వాళ్ళు ప్రెస్ కవర్ చేసే వాళ్ళు రాలేదు. ఇంకా చెప్పాలంటే ఒక 1/2% మాత్రమే హాల్ ఫుల్ అయింది. సో మీరు ఎంతమంది తీసుకురావడానికి ఇబ్బంది పడ్డాం అని. ఇంకా చెప్పాలంటే జనాల్ని ఎంత ఇష్టం తీసుకొచ్చారు మీరు అన్న ఇంటెన్షన్ లో చూసారు వాళ్ళు. సో ఆ రేంజ్ లో ఉంటుంది. మనం ఏదైనా చేస్తే ఇక్కడ అందరికి చాలా మందికి నేను ఎవరో బాగా తెలుసు, మీడియాలో ఉండి కంటెంట్ రాస్తూ కంటెంట్ క్రియేటర్ గా ఇంకా జెన్యున్ గా ఉన్న న్యూస్ ఉన్నట్టు రాసే ఒక మీడియా పర్సన్ గా మీకు అందరికీ తెలుసు. సో ఆ ప్రొఫెషన్ కొన్ని రోజులు పక్కన పెట్టి ఈ ప్రొఫెషన్ లో అడిగి పెట్టాం, మళ్ళీ మూవీస్ చేస్తూ ఉన్నాం. సో ఎప్పుడో 10 సంవత్సరాల కింద ఆశ కలిగింది, మంచిగా సినిమా చేద్దాం, ఒక సినిమా వాడిగా ఉందామని. మీ అందరూ స్టార్టింగ్ లో నేను ఒక వాయిస్ ఓవర్ ఇచ్చాను, విన్నారా? ఉన్నట్టు ఇది నీకోసమని విన్నారా? వాయిస్ ఏమేమి అర్థమైందో పోనీ అందరికీ కనీసం. యా, సో ఏంటి అంటే అది ఒక అమ్మ నేను మూవీ చేయడానికి హైదరాబాద్ వెళ్తున్నాను, లేదా వైఫ్ తో నేను మూవీ చేయడానికి పలానా చోటకి వెళ్తానని చెప్పినప్పుడు అక్కడ కూడా ఊహించుకొని వస్తాం. ఇక్కడికి వస్తే అబ్బా మనకి ఇక్కడ పెద్ద స్టార్ హీరోలు ఉన్నారు, సపోర్ట్ చేస్తారు, మన క్యాస్టోడే లేదా మన ఫ్రెండే, మన ఊరోడే, ఇలాంటివన్నీ చాలా ఆశలు పెట్టుకొని ఈ హైదరాబాద్ బ్లూ ట్రైన్ ఎక్కేసి వచ్చేస్తాం. బ్లూ ట్రైన్ బ్లూ ట్రైన్ ఒకసారి. సో బ్లూ ట్రైన్ ఎక్కేసి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఏది అనుకున్నట్టు ఉండదు, తెచ్చిన డబ్బులు అయిపోతే తర్వాత ఇచ్చిన మాట పోతే వెనక్కి వెళ్ళాలా అక్కడ ఉండిపోవాలా, తిరిగి కన్ఫ్యూజన్ లో ఉండిపోతాం. సో అలాంటి కన్ఫ్యూజన్ లో నేను చాలా సార్లు ఉండిపోయాను. అప్పుడు నాకు క్లారిటీ ఒకటి అర్థమైంది, ఏంటి అంటే పూర్తి స్థాయిగా సినిమాని మాత్రమే నమ్ముకొని నేను ఉండకూడదు అని నాకు అర్థమైంది. అందుకే నేను బ్రతకడం కోసం ఒక ఆధారం కావాలి, దాని గురించి మీడియా ఫీల్ ఎంచుకున్నాను.